హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను వాము రేకులు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఒక గ్లాసు పిండి తీసుకున్నాను. నేను శనగపిండి అండి. ఇది ఒక గ్లాసుడు శనగపిండి, అందులోకి అంటే 2 వంతులు శనగపిండి అయితే ఒక వంతు బియ్యం పిండి అండి. ఇది అంటే నేను అడుక్కు వేసుకున్నాను. మీకు లెక్క తెలియాలంటే 2 గ్లాసులు శనగపిండి అయితే ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోండి. మీరు ఇందులోకి కొద్దిగా వాము, మీరు వాము ఇలా కావాలంటే ఇలాగ వేసుకోవచ్చండి, లేకపోతే ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనకి గొట్టాలు దింపడానికి మనకి దిగలడదు, ఒక్కొక్కసారి సరిగ్గా రావు. అందుకని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఉప్పు, కారం, టేస్ట్కి తగ్గ కారం, ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అందులోకి కొద్దిగా నువ్వులండి. నువ్వులు నేను నూరిసి వేసాను. మీరు కావాలంటే మిక్సీలో చేసుకోవచ్చు. వాము ఒకసారి గ్రైండ్ చేసి అందులో ఒక్కసారి నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. మనకు గుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ మనం చేసేటప్పుడు ఏమవుతుంది, మామూలుగా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి, ముద్దలా చేసుకోండి. మనం చేసేటప్పుడు ఈ కన్నాల దాంట్లో నుంచి మనకి వాము, నూపప్పు దిగదండి. అందుకని మనకి సన్నగా వస్తుంటాయి. అందుకే ఒక్కసారి మిక్సీ చేసుకున్న, దంచేసుకున్న కొద్దిగా నలుగుతాయి కదా, అప్పుడు ఈ దాంట్లోంచి దిగుతాయి మనకి. అప్పుడు పలచగా వస్తాయి రేకుల్లాగా మనకి. ఈ రిబ్బన్ పకోడీ అంటారు దీన్నే, వాము పకోడీ అంటాం మేము. అంటే రకరకాల పేర్లు పెడుతున్నారండి. ఇలాగా చపాతీ ముద్దలా కలిపేసుకోండి. మనం కలుపుకొని మనం ఈ గొట్టాల దాంట్లో పెట్టేసుకోవాలండి. మనం మురుకులు గొట్టాల్లో పెట్టేసుకోండి. మురుకులు గొట్టాల్లో పెట్టుకొని నూనె వేడి ఎక్కాక ఇలా మనం తిప్పుకుండేటప్పుడు కూడా చూసుకోండి, వేడి ఆవిరి చేతి మీదకి రాకుండా చూసుకోండి. అది టైట్గా ముందే టైట్గా మూత కూడా పెట్టుకోవాలి. ఇదే చిన్న టిప్ అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు లాంటి వాళ్ళు మామూలుగా చేసేసుకున్నారు అని చదువుకున్న పిల్లలు ఇలా చేస్తారనుకుంటే అందులో పడిపోతుండది. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి. లేకపోతే మీకు కావాలంటే ఒక రేకు మీద వేసుకొని ఇలాగ వేసుకోవచ్చు, రేకులాగా. మాకు కొద్దిగా అలవాటు కాబట్టి చేస్తున్నాం. మా పిల్లలు లాంటి వాళ్ళు అయితే చేయలేరు, అందుకు చెప్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంతో టేస్టీ అయినా వాము పకోడీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇలాగ అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలండి. ఇలా వేగాక మనం ఒక బాక్సులకు, క్యారేజీలకు స్టోర్ చేసుకోవాలి. అప్పుడు కరకరలాడతాయి. లేకపోతే ఇలా పైన వదిలేసామనుకోండి, నానిపోతాయి, బాగోవు. ఇంతేనండి, చూసారా ఎంత టేస్టీ అయినా. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బాయ్, థ్యాంక్ యూ.